అన్న ఒక వైన్ తీసుకో. మందు బాబులం మేము మందు బాబులం మందు బాబులం. అరే తమ్ముడు, నీకేమన్నా దిమాగ్ ఉందా? అక్కడ పోలీసులు ఉంటారు, పట్టుకుంటే దొరికితే దొంగ, దొరకకుంటే దొర. హలో, అవునవును అలా తాయిన వాళ్ళని పట్టుకుంటున్నట్టు వచ్చిన. ఆగు, ఏం తాగినావా? అట్లయితే పక్కకు నీ పైన కేసు కావాల్సిందే. ఇప్పుడు పక్కనుడు తాగినావా? చెక్ చేస్తావు. ఊదు ఒకసారి, మళ్ళీ ఒకసారి. నిజమయ్యా, తాగలేదు. డ్రైవింగ్ లైసెన్స్, ఆర్సి అవి చూపి సార్. ఇంటికన్నా వస్తారు అవి. అట్లాగే నీకు కూడా పోలీస్ స్టేషన్ పోవాల్సిందే. ఎందుకోసం పోవాలి సార్? ఇవన్నీ మెయింటైన్ చేయాలి. లేకుండా బయటికి రాకూడదు కానీ ఎక్కడ లేదుగా సార్. లేదు, రండి సార్, పట్టుకోబోతురండి. వీళ్ళు ఏమన్నా అంటే ఒక డైలాగ్ పెట్టుకున్నారు, దొరికితే దొంగ, దొరకకపోతే దొర. ఒక 2 days బ్యాక్ వెహికల్స్ని చెక్ చేయడం జరిగింది. వీళ్ళవైన వెహికల్స్ ముఖ్యంగా తాగి నడుపుతున్నారా అని వేరే వేరే విధంగా చెక్ చేయడం జరిగింది. దాంట్లో కార్లు, బండ్లు చాలా పట్టుకొని తీసుకెళ్లారంట. మరి తాగి నడిపారా, పేపర్లు లేవా అనేది మనకు సమంగా ఇన్ఫర్మేషన్ తెలీదు. మొత్తానికైతే వాళ్ళు డ్యూటీ చేశారు, కొన్ని వెహికల్స్ని పట్టుకున్నారు. వాళ్ళు ప్రధాన ప్రాంతాల్లో డ్యూటీ చేస్తుండ్రు. కలెక్టరేట్ కాడ అయితేనేమి, ఇంకా కృష్ణవేణి చౌక్, అంబేద్కర్ చౌక్, పెద్ద హాస్పిటల్ కాడ, ఇలాంటి ప్రాంతాల్లో తెలియనప్పుడు సడన్గా డ్యూటీ చేస్తున్నారు. ముఖ్యంగా నైట్ టైంలో చేస్తున్నారని మనకు తెలుసు, కానీ పొద్దుగాల కూడా చేస్తుండ్రు. అక్కడ ఇక్కడ కనపడుతుండ్రు పోలీసులు. ఇంకా ఎలక్షన్లు దగ్గరకు వస్తున్నాయి, కొద్దిగా మద్యము లేదా గాంజాయి, డ్రగ్స్ ఇలాంటివి ఏమైనా నైట్ టైంలో వెళ్తాయేమో అని వాళ్ళు చెక్ చేస్తున్నారు. రూల్స్ స్ట్రిక్ట్ చేస్తుండ్రు. ఇంకా పబ్లిక్ ఏమంటున్నారంటే, వాళ్ళకి ఆదాయం లేదు, అందుకే ప్రజల పైన పడుతున్నారు. ఈ ఫైన్స్ వల్లనైనా వాళ్ళకి ఫైన్ల వల్లనైనా వాళ్ళకి ఆదాయం వస్తుందని. మళ్ళా ఫైన్స్ వల్ల వాళ్ళకి అంత ఆదాయం వస్తుందా అంటే ఏమో చెప్పలేం. వైన్స్లో మాత్రం వాళ్ళకి ప్రభుత్వానికి, ఏ ప్రభుత్వానికైనా మన భారతదేశంలో చాలా అమౌంట్, పెట్రోల్ మరియు మనం తాగే వైన్స్ మీద ఎక్కువ పైసలు మిగులుతాయి. మరి వాళ్ళ ఫైన్ల కోసమే చెక్ చేశారంటే కాదు, ప్రజల సేఫ్టీ కోసం కూడా చెక్ చేస్తున్నారు. కేసీఆర్ గారి ప్రభుత్వంలో కూడా చూసాం మనం, ఇప్పుడు రేవంత్ రెడ్డి గారి ప్రభుత్వంలో కూడా చూస్తున్నాం. ఇంకా నేను కేసీఆర్ వాళ్ళ ప్రభుత్వంలో దొరికే హెల్మెట్ లేదు అని, ఇంకా రేవంత్ రెడ్డి వారి ప్రభుత్వంలో పెండింగ్. కాబట్టి ఈ హెల్మెట్ కొద్దిగా ఇబ్బంది అవుతుంది. అన్నీ మెయింటైన్ చేసినా హెల్మెట్ కాడపోతుంది. ఒకవేళ హెల్మెట్ లేకపోతే బయటికి రావద్దండి బండి పైన అని ఎక్కడ కనిపించలేదు, అడ్వర్టైజ్మెంట్ కూడా చేయరు. మరి హెల్మెట్లు చాలామందికి కూడా లేవు. ఇంకొకన్నా నాకు చెప్పాడు, ఇట్లా వెహికల్కి, బుల్లెట్కి డు అని సౌండ్ వస్తుంది. బుల్లెట్కి దానికి కొద్దిగా సౌండ్ వస్తుందని ట్రాఫిక్ పోలీస్ ఆపాడంట. ఆపడంతో కొద్దిగా ర్యాష్గా మాట్లాడాడంట ట్రాఫిక్ పోలీస్ ఆఫీసర్. ఇతను అన్న ఉండి కొద్దిగా బాధపడిన తర్వాత ఏమన్నా కొద్దిగా సీరియస్ అయిండు. ఇంకా ఇద్దరు సీరియస్ అయినారు. మొత్తానికి పోలీస్ అధికారిని వెహికల్ తీసుకుపోతున్నాం, వచ్చి తీపిచ్చే అని చెప్పడం జరిగింది. అన్న ఆ వెహికల్కి ఉన్న సైలెన్సర్ సౌండ్ రాకుండా చేసి తీపిచ్చాడు. ఇంకా వెహికల్ కూడా తీసుకున్నాడు. అన్న వచ్చేసి ఇట్లా కొద్దిగా మంచిగా మాట్లాడింటే బాగుండని చెప్పడం జరిగింది. ముఖ్యంగా జూరాల ఇన్సిడెంట్ గురించి మాట్లాడాలి. జూరాలలో వెహికల్ వెళ్తుంది, కారు వాళ్ళు, మరియు అక్కడ ఆపోజిట్గా బండి పైన ముగ్గురు ఒకే వెహికల్ పైన, కారు ఇట్లా వస్తుంది, బైకు అలా వస్తుంటే ఈ కార్ అతని
మొబైల్ చూసుకుంటా నడిపాడు ఇట్లా ఇట్లా అని. అక్కడ పక్కన వెహికల్ వచ్చింది, చూసుకోలేదు, పోయి గుద్దిండు. దాంట్లో ఇద్దరికి దెబ్బలు తాకాయి. ఒకతని జూరాల డ్యాంలో పడ్డాడు. తర్వాత వాళ్ళు కెమెరాలో చూశారు. ఇది పెద్ద న్యూస్ అయింది. తప్పు ఒకరు చేస్తే శిక్ష ఒకరికి అనేది ఇది సూట్ అవుతుంది. చూడండి, వెహికల్ ఎవరు నడిపారు? కార్ అతని పొరపాటున అతని గుద్దారు. అనుకున్నట్టే అతన్ని చనిపోవడం జరిగింది. ఇది చాలా బాధాకరం. అది కర్ణాటక బండి, మరి ఇది తెలంగాణ బండి అని మనకి ఇన్ఫర్మేషన్. ఇంకొక మనిషి కారులో వెళ్తుండు. వాళ్ళ బంధువులది పెళ్ళి ఉంది. భార్య భర్త వెళ్తుండ్రు వెహికల్లో. నైట్ అయింది. అలానే వెళ్తుండ్రు. ఆగిన లారీని గుద్దడం జరిగింది. వాళ్ళ భర్త బాగున్నాడు, భార్య కొద్దిగా సీరియస్ ఉందంట. మా అన్న చెప్పాడు, మల్లికార్జున అన్న, ప్రో కబడ్డీ ప్లేయర్. ఆ ఇన్సిడెంట్ చూసినప్పుడు విన్నప్పుడు నాకు గుర్తుకొచ్చింది మా ఇన్సిడెంట్. మేము కూడా బండి నడుపుతున్నాం, నేను కాదు, డ్రైవర్ నడుపుతున్నాడు. చిన్నప్పుడు నేను 5th 4th ఉన్నప్పుడు బండి నడుపుతుంటే ఆగున్న లారీని గుద్దాడు. అతను కూడా నిద్ర మబ్బులో ఉండే. ఈ రెండు గుర్తుకొచ్చాయి, మీకు కూడా చెప్దాం అని చెప్తున్నాం. దొరికితే దొంగ, దొరకకపోతే దొర అనే టైటిల్ అందరికి సూట్ అవుతుంది. మామూలు ప్రజలకే కాదు, పెద్ద పెద్ద ఆఫీసర్లకు కానీ, పెద్ద పెద్ద వ్యాపారస్తులకు కానీ, రాజకీయం చేసే రాజనీయ నాయకులకు కానీ సూట్ అవుతుంది. వీళ్ళు తప్పు చేస్తారు. తప్పు చేసినప్పుడు దొరికితే దొంగలు అవుతారు, దొరకకపోతే దొరలు అవుతారని చాలామంది నోటి మాట ఇది. ఆఫీసర్లు చాలామంది దొరుకుతున్నారు. రాజకీయం చేసేవాళ్ళు ఎన్నో స్కామ్లు చేస్తూ దొరుకుతున్నారు. నేను ఎంతో అభిమానించే జగన్ అన్న కూడా ఏపీలో దొరకడం జరిగింది కొద్దిగా అమౌంట్ విషయంలో. ఇంకా ఆఫీసర్లు, ఎంఆర్ఓలు, విఆర్ఓలు, కానిస్టేబుల్, పోలీసులు కూడా కొంతమంది దొరుకుతుండ్రు. పైసల ముందు ప్రపంచమే దాసోహం చిన్నదైపోతుంది. ఎంత పెద్దవాళ్ళైనా చిన్నవాళ్ళు అయిపోతున్నారు. ప్రభుత్వం ఎంత పెద్ద వ్యవస్థ పైసల కిందనే ఉంటుంది. ఇది చాలా బాధాకరం. ఇట మనుషులు కూడా అంతగానం మంచిగా లేరు అనిపిస్తుంది కొన్ని ఇన్సిడెంట్లు చూస్తే. సిన్సియర్గా ఉన్న వాళ్ళని ఒక వేస్ట్ పేలో తిక్కొనలాగా చూస్తుండ్రు. ఎప్పుడు షార్ట్ కట్లో పోదాం, పైసలు సంపాదిద్దాం అనేటట్టున్నారు. మరి ఇలా సిన్సియర్గా ఉండి పైసలు ఎవరైనా బాగా సంపాదిస్తున్నారా అని ఒక ఉదాహరణ చెప్దాం అనుకున్నా. కానీ నీతి నిజాయితీకి ఎక్కువ పైసలు రావు అని చెప్తుండ్రు. ఇది ఎంతవరకు నిజమో తెలీదు. నేను సక్సెస్ అయితే తప్పకుండా నిజాయితీగా ఉన్న సక్సెస్ అయినా అనేది స్టోరీ మీకు చెప్దాము, లేకపోతే చూపిద్దాం. ఎప్పుడు దొంగగా కాకుండా దొరగా, అంటే నిజాయితీగా సంపాదించి ఒక రాజులాగా బతకొచ్చు అని చూపిద్దామని చెప్దామని నా ఆశ. మరి నేను సక్సెస్ అవుతానో కాదో అనేది చూడాలి. అంత మీ చేతిలోనే ఉంది. ఈ వీడియోని చాలాసార్లు తీశాను. కొద్దిగా షాప్ వదిలేసి మరి ఈ వీడియో షూటింగ్ తీస్తున్నా. థ్యాంక్ యూ ఇంతవరకు చూసిన వాళ్ళకి. ప్రతి వీడియోకి సపోర్ట్ చేస్తుండ్రు. ఇలానే సపోర్ట్ చేయండి. ఏదో విధంగా మీకు కూడా సొసైటీకి తిరిగి ఇచ్చేస్తాం.